హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ 22. స్కూటీ టెంపుల్ వైపు కాకుండా వేరే వైపు టర్న్ అవ్వడంతో ఒసేయ్ నన్ను గుడికి తీసుకువెళ్ళమంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావే అన్నాడు హర్ష అయోమయంగా. చెప్తా పదరా అని స్కూటీ ఒక షాప్ ముందు పార్క్ చేసి హర్ష కళ్ళకి గంతలు కట్టింది భవి. భవి ఏం చేస్తున్నావే అన్నాడు హర్ష. ఏదో ఒకటి పదరా ముందు అని హర్ష చేయి పట్టుకొని వాళ్ళు ఆగిన షాప్ పక్కన ఉన్న షోరూమ్కి తీసుకువెళ్ళింది భవి. హర్షకి కళ్ళకు గంతలు కట్టడంతో అంతా చీకటిగా అనిపించి భవి ఎటు తీసుకువెళ్తే అటు వెళ్తూ ఉన్నాడు. అక్కడ అంతా ఓకే అనుకున్నాక హర్షని ఒక చోట నిలబెట్టి అతడి కళ్ళకు గంతలు తీసేసి సర్ప్రైజ్ అని అతడి ముందు ఉన్న M51 బైక్పై ఉన్న కవర్ లాగి హ్యాపీ బర్త్డే హర్ష అని చెప్పింది భవి. అప్పుడే అతడిపై కలర్ పేపర్స్ పడడంతో అతడు షాక్ అయ్యి ఏంటే ఇది ఈ బైక్ అని అడిగాడు హర్ష అయోమయంగా. నీకేరా అని అక్కడికి వచ్చారు మార్టిన్ ఇంకా అఖిల్. రే మీరేంట్రా ఇక్కడ అన్నాడు హర్ష. హ్యాపీ బర్త్డే రా అని అఖిల్ మార్టిన్ కూడా హర్షని హగ్ చేసుకొని నీకోసమే తీసుకుందిరా బాబు, భవి నచ్చిందా అని అడిగారు. భవి తీసుకుంది అనగానే హర్ష భవి వైపు చూశాడు. భవి కళ్ళతోనే ఎలా ఉంది, నీకు నచ్చిందా అని హర్షకి సైగ చేసింది. అది హర్షకి ఫేవరెట్ బైక్ అవ్వడంతో హర్ష వెళ్ళి వెంటనే భవిని హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ నే అన్నాడు. రే రే ఇక్కడ మేము కూడా ఉన్నాం రా అన్నాడు అఖిల్. ఇక్కడే ఉండకపోతే పక్కకి దొబ్బించుకోవచ్చు కదా అని హర్ష భవిని వదిలి థ్యాంక్ యూ నే అన్నాక బైక్ కీస్ హర్ష చేతిలో పెట్టింది భవి. డ్రైవ్ చేయరా అంది. ఓకే అని హర్ష బైక్ ఎక్కి స్టార్ట్ చేయగానే కంగ్రాట్స్ రా అంది. అఖిల్ అన్నయ్య మీరు నా స్కూటీలో రండి, నేను హర్ష బైక్లో టెంపుల్కి వస్తాను అని భవి చెప్పడంతో అలాగే అని అఖిల్ మార్టిన్ స్కూటీలో బయలుదేరితే హర్ష ఇంకా భవి న్యూ బైక్లో గుడికి స్టార్ట్ అవుతారు. ఇన్ని డబ్బులు ఎక్కడివే అని అడిగాడు హర్ష. రే నేను డాక్టర్నిరా, నాకు కూడా సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పింది భవి. హర్ష ఇక ఏం మాట్లాడలేక గుడి దగ్గరికి రాగానే బైక్ ఆపాడు. ముందుగా భవిని తీసుకువెళ్ళి లక్ష్మి గారికి గోవింద్ గారికి పరిచయం చేస్తాడు హర్ష. అమ్మ తను భవిష్య నా ఫ్రెండ్ అని. భవి లక్ష్మి గారికి గోవింద్ గారికి కాళ్ళకి నమస్కరించి హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్ అంటుంది. చల్లగా ఉండు తల్లి, లక్ష్మీదేవిలా ఉన్నావు అని లక్ష్మి గారు మెచ్చుకుంటే గోవింద్ గారు అనుమానంగా హర్ష వైపు చూశారు. అలాగే కొత్త బైక్ కూడా తల్లిదండ్రులకు చూపిస్తాడు భవి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది అని. ఇక ముందుగా టెంపుల్లో బైక్కి పూజ చేయించి ఆ తర్వాత హర్ష పేరు మీద అర్చన చేయించి కాసేపు గుడిలోనే ఉండి అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి, నేను భవిని ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి హర్ష భవిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. భవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే హర్షని హత్తుకొని హ్యాపీ బర్త్డే రా, ఇవాళ చాలా అందంగా ఉన్నావు అని హర్ష బుగ్గపై కిస్ చేస్తుంది. నువ్వు కూడా బంగారం, ఈ శారీలో అద్దిరిపోయావే అంటూ భవిని రెండు చేతుల్లో ఎత్తుకొని ఆమె నుదుటిని కిస్ చేశాడు హర్ష. రే నీకేమైనా పనులుంటే ఈవినింగ్ పెట్టుకో, లంచ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తాను ఓకేనా అని హర్షకి చెప్పి భవి కిచెన్లో దూరి ముందుగా పాయసం చేసి హర్ష కోసం వెజ్లోనే చాలా వెరైటీస్ చేస్తుంది. ఇక లంచ్ టైం అవ్వడంతో ముందుగా హర్షకి పాయసం తినిపించి ఆ రోజు హర్షకి తనే భోజనం తినిపిస్తుంది భవి. భవి హర్షకు తినిపిస్తూ ఈవినింగ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయారా అని అడిగింది.
హుహు. నాకు కూడా వెళ్ళాలని లేదే. నీతో ఇలానే ఉండిపోవాలి అని ఉంది. కానీ మా ఎదవలు చచ్చిపోతారు ఇవాళ. వాళ్ళకి పార్టీ ఇవ్వకపోతే. అందుకే ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడు హర్ష. హ్మ్. అలా అయితే ఓకేలే కానీ కాస్త లిమిట్‌లో తాగండ్రా. తాగి పొర్లకండి లేవకుండా. ఓకేనా? అంది భవి. ఒసేయ్ నేనేదో పెద్ద తాగుబోతునన్నట్టు నువ్వు బిల్డప్‌లు ఇవ్వకే అన్నాడు హర్ష భవి పెట్టేది తింటూనే. తమరు ఏమాత్రం తాగుతారో నాకు తెలుసు కానీ చెప్పింది వినరా ముందు నువ్వు అని హర్షకి ఫుల్గా తినిపించి అతడికి వాటర్ బాటిల్ ఇచ్చింది భవి. "హ్మ్, అలాగేలే అని భవి తినే వరకు అక్కడే ఉండి ఇక నేను వెళ్ళనా అని అడిగాడు హర్ష. ఓకేరా జాగ్రత్త. ఒకవేళ నైట్ వస్తే ఇంటికి వచ్చేయి. ఫోన్ చేసి చెప్పు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే డ్రైవింగ్ సేఫ్గా చెయ్యి. డ్రింక్ కూడా తక్కువగా తాగు. అర్థమైందా నేను చెప్పేది అంది భవి హర్ష చెంప మీద చేయి వేసి. చాలా బాగా అర్థమైంది బంగారం. థ్యాంక్ యూ సో మచ్ నే అని భవిని హత్తుకొని ఆమె పెదాలపై ముద్దు పెట్టి బాయ్ రా. ఒకవేళ ఈవినింగ్ త్వరగా మా పార్టీ అయిపోతే వచ్చేస్తాను. కాల్ చేసి చెప్తాను వచ్చేది రాంది అంటూ హర్ష ఇంటికి బయలుదేరాడు ఫ్రెష్ అయ్యి. మళ్ళీ అఖిల్ మార్టిన్ దగ్గరికి వెళ్దామనేసి. బాయ్ రా అని హర్ష వెళ్ళాక భవి ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంది. ఇక హర్ష సంతోషంగా ఇంటికి వెళ్ళాడు భవి ఆలోచనలతోనే. ఇది నన్ను ఇంతగా ప్రేమిస్తుందా అని భవి అతడిపై అంత ప్రేమ చూపించడం గుర్తు చేసుకుంటాడు హర్ష. ఇంటికి రాగానే బైక్కి హ్యాపీగా క్యాచ్ పట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిన హర్షని చూసిన గోవింద్ గారు ఆగు హర్ష నీతో మాట్లాడాలి అన్నారు కాస్త గంభీరంగా. ఆయనని చూడగానే చెప్పండి నాన్న అని ఆయన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు హర్ష. ఆ అమ్మాయి ఎవరు? నీకు బైక్కి గిఫ్ట్ ఇచ్చే అంతలా మీ మధ్యలో ఏముంది అని అడిగారు ఆయన. ఇక ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా అని నిర్ణయించుకున్న హర్ష భవి నేను ప్రేమించుకుంటున్నాను నాన్న. నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడు హర్ష. నేను ఆల్రెడీ నీకోసం అమ్మాయిని చూశాను కదా హర్ష. మళ్ళీ ఈ ప్రేమ దోమ ఏంటి? నాకు ఇలాంటి ప్రేమలంటే నచ్చవని తెలిసి కూడా నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందిరా? నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకే మాత్రం ఇష్టం లేదు అన్నారు గోవింద్ గారు కోపంగా. నేను మీ ఇష్టం తెలుసుకొని భవిని ప్రేమించలేదు నాన్న. నాకు తను నచ్చింది కాబట్టి ప్రేమించాను. మీరు అవునన్నా కాదన్నా నేను భవినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు హర్ష. నా మాట వినని వాడివి నా ఇంట్లో ఎందుకుంటున్నావు? ఏ సంపాదిస్తున్నావని ధైర్యం వచ్చేసిందా లేక పొగరు పెరిగిందా? ఒకే ఒక్కసారి డబ్బు చేతిలో చూసేసరికి నీకు ఒళ్ళు తెలియడం లేదు కదా. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నా ముందే గొంతు ఎత్తే అంత పెద్దవాడివి అయిపోయావు అన్నారు గోవింద్ గారు. మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన నేను భవిని పెళ్లి చేసుకోకుండా ఉండను నాన్న. నాకు అసలు మీ ఇష్టంతో పని కూడా లేదు. నేను దాన్నే చేసుకుంటాను పెళ్ళి. అదంటే నాకు ప్రేమ కాదు ప్రాణం. మీకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పేయండి. ఈ క్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. అంతేగాని దాన్ని పెళ్లి చేసుకోవద్దు దాన్ని మర్చిపోవాలంటే నా వల్ల కాదు అన్నాడు హర్ష కూడా కోపంగా. తండ్రి కొడుకులకి మాట పెరగడంతో లక్ష్మి గారు మధ్యలోకి వచ్చి ఏంటండి పుట్టినరోజు కూడా వాడిని సంతోషంగా ఉండనివ్వరా? వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ మనం బలవంత పెడితే ఎలా అండి అన్నారు లక్ష్మి గారు. ఆవిడ మాటలకి కొడుకు మీద కోపం అంతా లక్ష్మి గారి మీదకి చూపించి ఆవిడని చెంప మీద కొడతారు గోవింద్ గారు. ఇదంతా నువ్వు చేసిన గారాబం వల్లేనే వాడు ఇలా తయారవ్వడానికి నువ్వే కారణం అంటూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ నేను ఇచ్చే స్టోరీస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.
థ్యాంక్ యూ. బాయ్.